కౌంటర్ అటాక్ దిగింది భారత్. ఇక ఇస్లామాబాద్ను టార్గెట్ చేసింది భారత్. బ్యాక్ టు బ్యాక్ నగరంపై ఇండియన్ ఆర్మీ డ్రోన్లతో దాడి చేస్తూ ఉంది. ఇస్లామాబాద్ నగరంపై రకంగా చెప్పాలంటే ఇక సీరియస్ యాక్షన్కి దిగింది. ఎందుకోసమంటే చాలా ఆచితూచి అడుగేస్తూ ఉంది భారత్. కొంతవరకు కూడా ఉగ్రమూకలను మట్టుబెట్టడమే మన లక్ష్యం కాబట్టి అక్కడ ఉన్నటువంటి పాక్ను నేలమట్టం చేయాలనేది మన ఉద్దేశం కాదు. పక్క దేశం మీద దాడి చేయాలన్నది భారత్ ఉద్దేశం కాదు. కానీ ఎంతసేపటికి కూడా భారత్ ఆచితూచి వ్యవహరించడాన్ని ఓ రకంగా ఆ సైలెన్స్ని అడ్వాంటేజ్గా తీసుకుంటోంది. కాబట్టి గట్టిగా బదులు ఇవ్వాలి, కౌంటర్ అటాక్ దిగింది. ఇస్లామాబాద్పై ఇండియన్ ఆర్మీ డ్రోన్లతో దాడి చేస్తూ ఉంది. ఇక ఇటు లాహోర్ కావచ్చు, సియాల్కోట్ పైన కూడా దాడులకు దిగింది, కౌంటర్ అటాక్స్ చేస్తూ ఉంది. పాక్ రాజధాని ఇస్లామాబాద్ పైన భారత్ దాడి చేస్తూ ఉంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే పాక్ గుండెకాయ లాంటిది ఇస్లామాబాద్. ఆ ఇస్లామాబాద్ రాజధానిగా ఉంది. ఆ రాజధాని మీద ప్రస్తుతం భారత్ కౌంటర్ అటాక్ చేస్తూ ఉంది. లాహోర్, సియాల్కోట్ పైన కూడా దాడులు చేసింది. ఈరోజు ఉదయం లాహోర్ ఎయిర్ డిఫెన్స్ని ధ్వంసం చేసింది భారత్. జమ్మూలో బ్లాక్అవుట్ ఎత్తివేశారు, అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. భారత్ కౌంటర్ అటాక్ దిగింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ మీద భారత్ టార్గెట్ చేసింది. దీనికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, ఓ రకంగా చెప్పాలంటే ఇది కౌంటర్ అటాక్గా భావించవచ్చా, లేకపోతే వార్ సిగ్నల్గా భావించాలా అనే పేర్కొనాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కేవలం ఉగ్రవాద స్థావరాల మీదే తమ దాడులు చేశామని భారత్ చెప్పుకుంటూ వస్తుంది. కానీ ప్రతిగా పాకిస్తాన్ కూడా తీవ్రంగా స్పందించింది. 16 చోట్ల దాడులకు తెగబడింది. ఈ నేపథ్యంలోనే భారత్ కూడా తిప్పికొట్టే విధంగా 2 నగరాల మీద ఇప్పటికే అటాక్ చేసింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ పైన కూడా అటాక్ చేసినట్లు సమాచారం ఉంది. అదేవిధంగా లాహోర్ పైన కూడా దాడి చేసినట్లు సమాచారం ఉంది. 16 చోట్ల ప్రధానంగా ఇండియాలోని పఠాన్కోట్ ఎయిర్ బేస్ పైన, జమ్మూలోని ఎయిర్ బేస్ పైన దాడులు చేయడానికి ప్రయత్నం చేసిన నేపథ్యంలో భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. అన్ని రక్షణ వ్యవస్థల్ని కూడా యాక్టివేట్ చేసింది భారత్. S-14 సుదర్శన్ చక్రగా చెప్తాము, అది కూడా యాక్టివేట్ చేసింది. L-17 ZSU-23ని కూడా యాక్టివేట్ చేసి మొత్తం రక్షణ వ్యవస్థని మొత్తం భారత్ యాక్టివేట్ చేసి ఏ రకమైన భారత్ నుంచి ఎటువంటి ప్రతీకార దాడులు జరిగినా, క్షిపణులు వచ్చినా లేదా రాకెట్లు వచ్చినా, F-16, F-17 యుద్ధ విమానాలు వచ్చినా ఎదుర్కొనే విధంగా అన్ని చర్యలు చేపట్టింది. ఇప్పటికే పాకిస్తాన్కు సంబంధించిన F-16 ఒక యుద్ధ విమానాన్ని, అదేవిధంగా JF-17 యుద్ధ విమానాన్ని కూడా 2 కూల్చివేసినట్లు ఇప్పటికే అధికారికంగా ధృవీకరించింది. సో ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. భారత్ కూడా తిప్పికొట్టింది. మనం చూస్తున్నాం జైసల్మీర్, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లోని బ్లాక్అవుట్ ప్రకటించారు. మొత్తం విద్యుత్తుకు అంతరాయం కలిగింది. ఇప్పుడే మొత్తం విద్యుత్తును ఆపివేసి ప్రజలను అప్రమత్తం చేశారు. ఎక్కడికక్కడ కూడా ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు దాడులను ఎదుర్కోవడానికి మొత్తం రక్షణ వ్యవస్థలను మొత్తం యాక్టివేట్ చేశారు. ప్రధానంగా మనం చూస్తున్నాం జమ్మూ, జైసల్మీర్, పఠాన్కోట్ ఎయిర్ బేస్, అదేవిధంగా
పోఖ్రాన్, శ్రీనగర్ ఈ ప్రాంతాల్లోని ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకొని క్షిపణులు, డ్రోన్ల దాడికి తెగబడింది. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇటువంటి పరిస్థితి ముందుగానే వస్తుందని భారత రక్షణ శాఖ భావించింది. అందుకే అన్ని రకాల చర్యలను కూడా తీసుకుంది. కొద్దిసేపటి క్రితం త్రివిధ దళాధిపతులతో అదే సిడిఎస్తో సమావేశమయ్యారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. ఎటువంటి చర్యలు ఇంకా పాకిస్తాన్ ప్రతి దాడులు చేస్తున్న నేపథ్యంలో ఎటువంటి దాడులు చేయాలి, ఏ విధమైన వ్యూహాన్ని అనుసరించాలనే అంశానికి సంబంధించి అజిత్ దోవల్తో కూడా కొద్దిసేపటి క్రితం ప్రధాని భేటీ అయ్యారు. దానికి సంబంధించిన వివరాలు కూడా వివరించారు. ఎటువంటి దాడులకు పాకిస్తాన్ పాల్పడింది ఇవన్నీ కూడా చెప్పారు. ప్రధానంగా F-16 యుద్ధ విమానాలు అమెరికా పాకిస్తాన్కి అందించింది. కేవలం ఉగ్రవాద చర్యలకు మాత్రమే ఉపయోగించవలసిన F-16 విమానాలను భారత్ అంటే భౌగోళికంగా ఉత్పన్నమయ్యే రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఉత్పన్నమయ్యే ఘర్షణలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా F-16 విమానాలను ఉపయోగించారనేది యుద్ధ విమానాలు ఉచితంగా పాకిస్తాన్కు సరఫరా చేసిన నేపథ్యంలోనే ఖచ్చితమైన కండిషన్ పెట్టినప్పటికీ అది ఏమీ కూడా పట్టించుకోకుండా పాకిస్తాన్ భారత్ పైన దాడి చేయడానికి F-16 యుద్ధ విమానాలు కూడా ఉపయోగించింది. అదేవిధంగా JF-17 యుద్ధ విమానాలు చైనా, పాకిస్తాన్ కలిసి సంయుక్తంగా సాంకేతిక పరిజ్ఞానంతో తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసిన JF-17 విమానాలు కూడా ఉపయోగించేది. ఇవన్నీ అంతర్జాతీయంగా ఈ వివరాలను కూడా కొద్దిసేపటి క్రితం మార్కో రూబియా విదేశాంగ మంత్రి జయశంకర్కు కాల్ చేశారు. అదేవిధంగా పాక్ ప్రధానికి కూడా UN ప్రతినిధి మార్కో రూబియా కాల్ చేసి ఉద్రిక్తతలను తగ్గించారు, వెంటనే ఆపేయండి అని కూడా UN ప్రతినిధి కూడా వాళ్ళకు వివరించినట్టు చెప్పింది. జయశంకర్ పాక్ దుశ్చర్యలను ఏ విధంగా విరుచుకపడుతుంది, కేవలం ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేసాం భారత్, అదేవిధంగా అక్కడ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆయా ప్రాంతాల్లో దాడులు చేస్తే నేరుగా పాకిస్తాన్ తమ దేశం మీద దాడి చేసింది. ఆ దుశ్చర్యలను మొత్తం ఏ విధంగా ఎక్కడెక్కడ దాడులు చేసిందన్న అంశానికి సంబంధించి కూడా పూర్తిగా వివరించడం జరిగింది. ఇక భారత్కు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోని పాక్ చర్యలను ఉపేక్షించకూడదు, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అదేవిధంగా క్యాబినెట్ విపక్షాలు కూడా పూర్తిగా స్వేచ్ఛనిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకునే అన్ని చర్యలకు కూడా తమ మద్దతు ఉంటుంది, తమ సంఘీభావం ఉంటుందని కూడా ఇటీవల జరిగిన సమావేశంలో ప్రకటించిన నేపథ్యంలో నేరుగా అందరూ కూడా రంగంలోకి దిగారు. ఇక సైన్యం పాకిస్తాన్ ఎటువంటి చర్యలకు పాల్పడ్డా, యుద్ధ విమానాలు వచ్చినా, క్షిపణులు వచ్చినా, డ్రోన్లు వచ్చినా అన్ని కూల్చివేయడానికి రక్షణ వ్యవస్థలన్నీ కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈరోజు ఇంతకుముందు జరిగిన దాడుల్లో కూడా భారత్కు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఏ విధమైన సైన్యం విధంగా ముందుకు పోవాలన్న అంశానికి సంబంధించి పాకిస్తాన్లో దాడులు చేసిన నేపథ్యంలో రక్షణ వ్యవస్థ, క్షిపణి రక్షణ వ్యవస్థ ఉన్న మొత్తం కూడా నిర్వీర్యం చేసింది. పాకిస్తాన్కి సంబంధించి చైనా సరఫరా చేసిన రక్షణ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసింది. ఇప్పుడు ఇస్లామాబాద్ అదేవిధంగా లాహోర్లో జరిగిన దాడుల్లో కూడా చాలా వరకు నష్టపోయినట్లు సమాచారం ఉంది. కొద్దిసేపటి క్రితం భారత్ నుంచి కూడా అధికారిక ప్రకటన వెలువడింది. పఠాన్కోట్లో కానీ శ్రీనగర్లో కానీ ఎయిర్ బేస్ల మీద పాకిస్తాన్ డ్రోన్ దాడి, రాకెట్ దాడులకు ఎటువంటి నష్టం వాటిల్లో లేదు, వాటినన్నిటి కూడా తిప్పికొట్టగలిగాము, మధ్యలోనే పేల్చివేయగలిగాము అని చెప్పారు. మొత్తంగా జైసల్మీర్ ప్రాంతంలో పూర్తిగా అంధకారం నెలకొంది. అంతే ముందుగా యుద్ధం జరిగే క్రమంలో ఒకవేళ పాకిస్తాన్ దాడులకు తెగబడితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, విద్యుత్ గ్రిడ్లని ఆసరగా చేసుకొని దాడులు చేసే అవకాశం ఉంది కనుక విద్యుత్ గ్రిడ్లకు సంబంధించిన మొత్తం బ్లాక్అవుట్ చేశారు. జమ్మూలోని కొద్దిసేపటి క్రితం బ్లాక్అవుట్ చేసిన తర్వాత అవి కూడా ఎత్తివేశామని చెప్తున్నారు. సో ఏ ప్రాంతాల్లో దాడులకు తెగబడిందో ఆ ప్రాంతంలో ముందు జాగ్రత్త చర్యగా పౌరులకు ఎటువంటి నష్టం కలగకుండా వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలిపోయే విధంగా వాళ్ళ మీద పాకిస్తాన్కి సంబంధించిన డ్రోన్లు కానీ, మిసైల్స్ కానీ, ఇతర రాకెట్లు కానీ పడకుండా తగిన జాగ్రత్తలు భారత ప్రభుత్వం తీసుకుంటుంది. అదే రకంగా ఆ క్రమంలోనే పాకిస్తాన్కు సంబంధించిన ఎటువంటి చర్యలైనా తిప్పికొట్టడానికి ముందుగా చెప్పాము. మొత్తం సుదర్శన్ చక్ర అంటారు S-400కి సంబంధించి పూర్తిగా ఎటువంటి డ్రోన్లు, మిసైల్స్ ఏమొచ్చినా రక్షణ వ్యవస్థని దాటుకొని ఇక్కడ పడే అవకాశం లేదు. అవన్నీ కూడా మధ్యలోనే విచ్ఛిన్నం చేసి ఆ రక్షణ వ్యవస్థను కూడా భారత్ వాటిని మొత్తం కూడా యాక్టివేట్ చేసింది. ఇంతకుముందు చెప్పినప్పుడు L-17 కూడా మనకు అత్యాధునిక రక్షణ వ్యవస్థ, దాన్ని కూడా యాక్టివేట్ చేసింది. ZSU-23 కూడా యాక్టివేట్ చేసింది. ఇవన్నీ కనుక యాక్టివేట్ చేసిన నేపథ్యంలో ఇంకా భారత్ సర్వసిద్ధంగా ఉంది. పాకిస్తాన్ నుంచి ఎటువంటి చర్యలకు పాల్పడినా తాము ఎదుర్కొంటూనే మరొక వైపు పాకిస్తాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే విధంగా ఆయా ప్రధాన నగరాలు ఏవైతే ఉన్నావో ఇస్లామాబాద్, అక్కడి మీద పాక్లోని పంజాబ్ ప్రాంతం, సియాల్కోట్ ప్రాంతం మీద దాడి చేసిన నేపథ్యంలో ఇప్పుడు లాహోర్ మీద కూడా భారత్ దాడి చేసింది. సో మొత్తంగా ఎక్కడికక్కడ అష్టదిగ్బంధనం చేసింది. ఒకవైపు దాడులను ఎదుర్కోవడం, మరొక వైపు గుక్క తిప్పుకోకముందే మరొక దాడులను భారత్ చేయడం, ఆ నగరాల్లో దాడులు చేసి అక్కడ ఉన్న
వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేయడం. ప్రధానంగా భారత్ ఒకటే చూస్తుంది, అక్కడ కూడా పౌరులకు నష్టం జరగకుండా కేవలం ఎయిర్ బేస్లు, రక్షణ వ్యవస్థలు ఏవైతే పాకిస్తాన్ యాక్టివేట్ చేసిందో ఆయా ప్రాంతాలను టార్గెట్గా చేసుకొని మాత్రమే భారత్ దాడులు చేస్తుంది. ఇక పాకిస్తాన్ చేసే దాడులను కూడా అదే రకంగా తిప్పికొడుతుంది. త్రివిధ దళాధిపతుల సమావేశంలో సిడిఎస్తో మీటింగ్, రాజ్నాథ్ సింగ్ మీటింగ్ ముగిసిన తర్వాత కూడా ఎక్కడైతే ఆర్మీకి సంబంధించి వైమానిక దళానికి కానీ అటువంటి దాడులకు ప్రత్యక్షంగా పాల్గొంటున్న అందరికి కూడా తగిన ఆదేశాలు జారీ చేశారు. ఒకవైపు దౌత్యపరంగా పాకిస్తాన్ దుశ్చర్యలను అమెరికాకు సంబంధించి పాకిస్తాన్ ఏ విధంగా దుశ్చర్యలకు పాల్పడుతుంది, ఏ విధంగా ప్రతీకార దాడులు అంటూ తమ నగరాలపైన దాడులు చేస్తుందో ఒకవైపు అమెరికా లాంటి దేశాలకు వివరిస్తూనే, ఇంకొక వైపు యుఎన్ ప్రతినిధికి వివరిస్తూనే, మరొక వైపు దేశ రక్షణకు సంబంధించి పగడ్బందీ చర్యలు తీసుకుంటూ అవన్నీ కూడా రక్షణ వ్యవస్థలన్నిటి కూడా యాక్టివేట్ చేసి సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఒక రకంగా భారత రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో మనం చూడవచ్చు. F-16, JF-17 విమానాలను కూల్చివేశారంటేనే తమ రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఉగ్రవాద చర్యలకు ఉపయోగించే F-16 విమానాలను ఈ దాడిలోకి ఉపయోగించడం నేరం. అది కనుక పూర్తిగా ఆధారాలతో దొరికితే ఖచ్చితంగా అమెరికా వాటి సర్వీస్ కానీ తర్వాత వాటి స్పేర్స్ కానీ వాటిని 76 విమానాలు పాకిస్తాన్ అమ్ముల పొదిలో ఉన్నాయి. మొత్తం 400కు పైగా యుద్ధ విమానాలు ఉంటాయి. అందులో 76కు పైగా F-16 విమానాలు ఉన్నాయి. అది అమెరికా ఉచితంగా సరఫరా చేసింది. ఆఫ్ఘనిస్తాన్లో ఎయిర్ బేస్ ఏర్పాటు చేసుకున్న అమెరికా ఉన్న నేపథ్యంలో అవి ఉగ్రవాద చర్యలకు మాత్రమే వాటిని ఉపయోగించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ భౌగోళికంగా ఏర్పడే రాజకీయ అంశాలకు సంబంధించిన యుద్ధ వాతావరణాన్ని నెలకొంటే అవి కూడా ఎక్కడ కూడా ఉపయోగించొద్దని నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ పాకిస్తాన్ తెగించి భారత్ పైన ఆ విమానాలను దాడికి ఉసిగొల్పింది. అవన్నీ కూడా ఆధారాలతో ప్రపంచం ముందు నిలబడాల్సి వస్తుంది, అమెరికా ముందు నిలబడాల్సి వస్తుంది. అవన్నీ కూడా ఇప్పుడు పాకిస్తాన్కు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. సరే, ఇదంతా దౌత్యపరంగా జరిగే అంశం. ఇకపోతే ఇక పాకిస్తాన్ చేసే చర్యలను ఏ విధంగా ఎదుర్కొంటుందో మనం చూడవచ్చును. ఇక ఫైసలాబాద్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మీద కూడా కొద్దిసేపటి క్రితం భారత్ దాడి చేసింది. అక్కడ వ్యవస్థను మొత్తం కూడా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను మొత్తం కూడా భారత్ చిన్నాభిన్నం చేసింది, ధ్వంసం చేసింది. స్వర్గోదా అదేవిధంగా ఫైసలాబాద్ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కేవలం జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని 16 చోట్ల మాత్రమే డ్రోన్ల అటాక్కు పాకిస్తాన్ తెగపడితే భారత్ దాన్ని తిప్పికొట్టడమే కాకుండా వాటిని నిర్వీర్యం చేయడమే కాకుండా తగిన సమాధానం ఇవ్వడమే కాకుండా లాహోర్, ఇస్లామాబాద్, సర్గోదా, ఫైసలాబాద్లోని ఎయిర్ బేస్లను కూడా పాకిస్తాన్ ఎయిర్ బేస్లను ఎక్కడికక్కడ చిన్నాభిన్నం చేయగలిగింది. ఉదయం లాహోర్లో ఇప్పుడు 2 నగరాల్లో ఎయిర్ సిస్టమ్లను కూడా మొత్తం ఏవైతే ఎయిర్ వార్నింగ్ సిస్టమ్స్ ఉంటాయి ఆ సిస్టమ్స్ కూడా మొత్తం కూడా ధ్వంసం చేసినట్లు ఇప్పటివరకు ఇండియా నుంచి అందుతున్న సమాచారం. చైనా నుంచి సమకూర్చుకున్న అన్ని సాంకేతిక వ్యవస్థను మొత్తం భారత్ చిన్నాభిన్నం చేయగలిగింది. అక్కడ వాటికి సంబంధించి ఇక మనం దాడులకు పాల్పడితే కనీసం వాటిని ఐడెంటిఫై చేసే సిచ్యువేషన్ కూడా పాకిస్తాన్కు ఉండే అవకాశం లేదు. మన డ్రోన్లు కానీ మన యుద్ధ విమానాలు కానీ పాకిస్తాన్కు వెళ్ళి దాడి చేయాలంటే అక్కడ ఉన్న రక్షణ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ ఎయిర్ బేస్లో ఉన్న రక్షణ వ్యవస్థలను కూడా చిన్నాభిన్నం చేయగలిగింది. అంటే వ్యూహాత్మకంగా భారత్ దాడులు చేస్తుంది. కేవలం భవనాలను కూల్చివేయడం లేదా అక్కడ ప్రభుత్వకు సంబంధించిన భవనాలను కూల్చివేయడం లక్ష్యంగా కాకుండా ఎయిర్ బేస్ సిస్టమ్ పాకిస్తాన్ని ఏదైతే కాపాడుతుందో, ఏ రక్షణ వ్యవస్థలు చైనా నుంచి దిగుమతి చేసుకున్న అభివృద్ధి చేసుకున్న రక్షణ వ్యవస్థలు ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా చిన్నాభిన్నం చేసి ఆ తర్వాతనే ముందుకెళ్లాలని భారత్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకే ఇప్పుడు తాజాగా స్వర్గోదా, ఫైసలాబాద్కు సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా వ్యవస్థను ధ్వంసం చేసినట్లు తెలిసింది. ఇక లాహోర్లోని 2 నగరాల్లో కూడా భారీ ఎత్తున దాడులు కొనసాగుతున్నాయి. ఒక్క దాడి చేస్తే దానికి ప్రతిగా భారత్ నుంచి 10 ప్రతీకార దాడులు మొదలయ్యాయి. ఏమాత్రం ఉపేక్షించకుండా భారత్ ముందుకెళ్తుంది. ఈ యుద్ధాన్ని ఎంతవరకైనా తీసుకెళ్ళాలి, ఇక వెనక్కి తగ్గేది లేదన్నట్లుగా భారత్ చేస్తుంది. ఇప్పటికే ఒకవైపు నేను ఇంతకు ముందు చెప్పినట్లు ఒకవైపు దౌత్యపరంగా యుఎన్ ప్రతినిధితో మాట్లాడడం, ఇక్కడున్న పాకిస్తాన్ ఎటువంటి చర్యలకు పాల్పడుతుంది, అమాయకులను లక్ష్యంగా చేసుకుని ఏ విధంగా పౌరులను లక్ష్యంగా చేసుకుని ఏ విధంగా డ్రోన్లు, రాకెట్లు, యుద్ధ విమానాలతో బాంబులు విసిరేస్తుందో ఒకవైపు చెప్పడమే కాకుండా మరొక వైపు అమెరికా సప్లై చేసిన యుద్ధ విమానాలను ఉపయోగించిన పరిమితులతో కూడిన యుద్ధ విమానాలను ఏ విధంగా భారత్ పైన ప్రయోగించిందన్న అంశానికి సంబంధించి కూడా అమెరికా వివరించే ప్రయత్నం చేస్తుంది. ఇక చూడాలి, ఇటు దౌత్యపరమైన యుద్ధం చేస్తూనే మరొక వైపు ఎయిర్ బేస్లను, రక్షణ వ్యవస్థలను అన్నింటిని కూడా చిన్నాభిన్నం చేస్తూ దేశంలో ఉన్న రక్షణ వ్యవస్థలను మొత్తం కూడా యాక్టివేట్ చేసి పాకిస్తాన్ని
ఎదుర్కొనేందుకు సర్వసిద్ధంగా అన్ని త్రివిధ దళాధిపతులు కూడా సిద్ధంగా ఉన్నారు. కేవలం మనం జమ్మూ కాశ్మీర్లోనే దాడులు చేస్తుంది పాకిస్తాన్ అనుకున్నాం, కానీ రాజస్థాన్ బార్డర్ కూడా వచ్చింది. జైసల్మీర్ ప్రాంతంలో కూడా దాడులకు తెగబడ్డ నేపథ్యంలో అక్కడ కూడా ఆన్సర్ చేస్తుంది భారత్. అదేవిధంగా ఇంకొక వైపు జమ్మూ కాశ్మీర్లోని ఇతర ప్రాంతాల్లో జరిగిన దాడులకు ప్రతీకారంగా లాహోర్, సర్గోదాం, ఫైసలాబాద్, అదేవిధంగా ఇస్లామాబాద్ పైన ఏకంగా పాక్ రాజధాని ఇస్లామాబాద్ మీద కూడా భారత్ దాడి చేయడానికి ముందుకు సాగిపోతుంది. ఇక ఏమాత్రం తగ్గేది లేదన్నట్లనే భారత్ చర్యలు కనిపిస్తున్నాయి. సో యుద్ధ విమానాలు కూల్చివేయడం, మిసైళ్లను మధ్యలోనే వాటిని నిర్వీర్యం చేయడం, అదేవిధంగా రాకెట్లు ప్రయోగిస్తే వాటిని పనిచేయకుండా చేయడం, నష్టం జరగకుండా చేయడం చూస్తున్నాం. అదేవిధంగా పోఖ్రాన్ మీద కానీ ఇతర పఠాన్కోట్ ఎయిర్ బేస్ మీద కానీ ఎటువంటి నష్టం జరగలేదని భారత్ వెల్లడించింది. ఇక యుఎన్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఇప్పుడు మార్కో రూబియా ఎలా ముందుకెళ్తారు, పాక్ ప్రధానితో మాట్లాడిన తర్వాత, భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్తో మాట్లాడిన తర్వాత యుఎన్ ఎటువంటి పాత్ర పోషించబోతుంది, అమెరికా ఎటువంటి పాత్ర పోషిస్తుంది అనేది ఇప్పుడు అందరి చూపు కనిపిస్తుంది.